నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలకు గజ ఈతగాళ్లను ఏర్పాట్లను పరిశీలించిన నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి సోమవారం నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క పుష్కర్ ఘాట్ వద్ద గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్కు హైదరాబాద్, నల్గొండ పరిసర ప్రాంతాల నుండి భారీగా గణేష్ నిమజ్జనాలకు వచ్చి చేరుతుండటంతో గజ ఈతగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం జిల్లా అధికారి చరితారెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి మొత్తంలోని 291 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకోవాలి. నిమజ్జనాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కార్య రమణ, కార్యదర్శి తాతీలు, నూకరాజు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశానుసారము మనము జిల్లా స్థాయి మొత్తంలో కూడా 271 మంది, దాదాపు 300 మంది వరకు కూడా గజ ఈతగాళ్ళని ప్రతి ఇమ్మర్షన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన వల్లభ చెరువు దగ్గర మాత్రము 30 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. ఏంటి ప్రతి ఒక్క విగ్రహము లాస్ట్ విగ్రహం వరకు కూడా ఇక్కడ డ్యూటీ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్ళు కాబట్టి ఎవరు కూడా ఇందులో ఎట్లాంటి ఇమర్షన్ పాయింట్ అప్పుడు జరగకుండా ఉండడానికి తగు చర్యలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వీరి దగ్గర లైఫ్ జాకెట్లు, అదర్ ఎక్విప్మెంట్ కూడా